రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. సత్య, 12 మందిలో 4 ప్రాణాలు కోల్పోయారు, 8 మందికి ఇంకా చికిత్స జరుగుతోంది. వాళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అనే మాట వింటే మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా ఊరటగా అనిపిస్తుంది. సో డాక్టర్స్ అప్డేట్ ఎప్పుడు మళ్ళీ ఇవ్వగలుగుతారు? ఏం చెప్తూ ఉన్నారు ఈ 8 మంది గురించి? వైద్యులు అయితే మాత్రం నిలకడగా ఉందని చెప్తున్నారు. అయితే బంధువులు అయితే మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో పెద్దవాళ్ళకి కాస్త తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే కిడ్నీకి సంబంధించి ఇప్పుడు మొదట వాంటింగ్స్ అవుతాయి. వాంటింగ్స్ అయిన నేపథ్యంలోనే అంటే ఇందులో మూత్రం ఆగిపోవడము, తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో చిన్నపిల్లలు దాదాపుగా 4 ఉన్నారు. 4 2 కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలకి ప్రభావం ఎక్కువ ఉంటుందంటూ కూడా ఇప్పటికే డిఎంఎన్హెచ్ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ప్రజలు ఎవరో కూడా దీన్ని ఆందోళన చెందవసరం లేదు, ముందుగానే అప్రమత్తమయ్యాం కాబట్టి ఆ పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను దాదాపుగా కోరుకొండ మండలం నరసాపురం గ్రామం మొదలుకొని రాజమండ్రి వరకు దాదాపుగా 106 కుటుంబాలకి పాలు పోస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మొదట డౌట్ వచ్చినటువంటి కుటుంబ సభ్యులు చేదుగా ఉన్నాయని అడగడంతోనే ఈ వ్యవహారం బయటకు రావడము. అలాగే రాజమండ్రి ఎక్కడైతే చౌడేశ్వరి నగర్ ఉందో చౌడేశ్వరి నగర్ చెందినటువంటి హైదరాబాద్లో చెందినటువంటి వైద్యుడు ఉన్నారు. వైద్యుడు కుటుంబంలో దాదాపుగా 4 కూడా హాస్పిటల్గా చేరడంతో అతను ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పాల వ్యాపారి అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే దాదాపుగా 46 పాల వ్యాపారుల దగ్గర నుంచి ఇతను పాలు తీసుకోవడము, అక్కడి నుంచి తర్వాత కొంచెం మార్పు అక్కడి నుంచే వచ్చిందనుక తెలుస్తున్నారు. ఎందుకంటే ఆ మూలాలు కూడా సేకరించారు. పాలతో పాటు నీళ్లు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఢిల్లీతో పాటు విజయవాడ ల్యాబ్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే త్రాగునీటిలో సమస్య లేదన్నట్టుగా తెలుస్తోంది. పాలల్లో కనుక కల్తీ అయినట్టు జరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటివరకు 4 మృత్యువాత పడ్డారు. 2 కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి నేపథ్యంలో మిగతా 2 కూడా రాజమండ్రిలో మృతి చెందినటువంటి 2 మహిళలు 2 పురుషులుగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చౌడేశ్వరి నగర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో కూడా ఈ ఘటన జరగడంతో ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. శానిటరీ వర్కర్స్ దిగారు రంగంలోకి. ఎవరైతే మొత్తం 18 టీమ్స్ కింద విడిపోయి ఆశా వర్కర్లు కానివచ్చు, లేదంటే మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానివచ్చు, మొత్తం వైద్య శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి నిన్న రాత్రి చేసినటువంటి శాంపిల్స్ ఎవరికైతే చేశారో మళ్ళీ ఉదయం చేస్తూ ఉన్నారు. అంటే దఫతఫలుగా 3-4 సార్లు టెస్టులు చేస్తే కానీ దీని కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రభావం ఉంటుందో అది పాల వల్ల జరిగిందా లేదంటే అంటే ఇంకొక 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది. పూర్తిగా తర్వాత మాత్రమే పాలల్లో కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే తాజాగా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. పాలల్లో యూరియా కలపడము, అలాగే సల్ఫైడ్ లాంటి కొన్ని పౌడర్ లాంటి వాటిని కలిపేయడము, నొగరు తప్పించి తయారు చేయడం ఘటనలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి దానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అయితే మాత్రం ఆ పాల వ్యాపారాన్ని పోలీసులు విచారిస్తున్నారు. 2 కోణాల్లో విచారిస్తున్నారు. కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి పాలు సేకరించాడు, లేదంటే కావాలనే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఒకవేళ కల్తీ చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం 12 కేసుల్లోని 4 మృత్యువాత పడడంతో మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. 2 చిన్నారుల పరిస్థితి మాత్రం కాస్త విషమంగా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. వీరి పరిస్థితి కూడా కోలుకుంటే బాగుంటుంది అనేది మాత్రం కుటుంబ సభ్యులతో పాటు ఆ చౌడేశ్వరి నగరం చెందినటువంటి కొంతమంది ఎవరైతే ఆ ప్రాంత వాసులంతా కూడా కోరుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం వైద్య అధికారుల పర్యవేక్షణలో ఆ గ్రామం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.